నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు వస్తున్నాయని సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు. పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైసీపీలోకి చేరిన 200 మంది కార్యకర్తలకు సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఏం ప్యాకేజ్ వచ్చిందో, ఏం కొలత వచ్చిందో, ఎంపీసీటీ లేదో నాకు తెలియదు. కానీ ఈ రోజు ఆయన ఎన్డీఏకి సపోర్ట్ చేయండి, రాష్ట్రం డెవలప్ అవుతుంట. నీకు డిపాజిట్ రాలా, నోటాకు వచ్చిన నోట్లు రాలా, పవన్ కళ్యాణ్కి రాలా, మీకు నోటాకు వచ్చిన నోట్లు వచ్చాయా? కనీసం నోటా ఓట్లు మీకు వచ్చాయా? మీకేంది అసలు? మీద పార్టీ తొక్క సైకిల్ తుక్కు గ్లాసు డమ్ డప్పు, మీరిద్దరూ బంగాళాఖాతాలు కావడం ఖాయం. మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా రాష్ట్రం వదిలి పారిపోవడం ఖాయం. జగన్మోహన్ 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా ఖాయం. ఈ సూలూరుపేటలో భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. పార్టీలు చూడకుండా అర్హత ప్రామాణికంగా పేదవాడు అయి ఉంటే ఏ పార్టీ వాళ్ళైనా పెన్షన్ ఇవ్వాల్సిందే, ఆసరా ఇవ్వాల్సిందే, చేయూతి ఇవ్వాల్సిందే, మరి రేషన్ కార్డు ఇవ్వాల్సిందే, ఏదైనా కావచ్చు. వాళ్ళ అర్హత ఉంటే ఇచ్చేయమని చెప్పారు. అది మన నాయకుడు చెప్పింది. గతంలో అయితే జన్మభూమి కమిటీలు పెట్టి పెన్షన్ ఇవ్వాలంటే ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనం చూసాం. ఈరోజు ఎవరి ప్రమేయం లేకుండా ఈ స్టేజ్ పైన ఉన్న నాయకులు, మన నాయకులు ఎవరి ప్రమేయం లేకుండా అర్హత ఉంటే ఓటు వేయని వాళ్ళకు కూడా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారు. అది చెప్పాలి మనం. ఈరోజు గ్రామాల్లోకి పోయి ఏ ఇంటికిలైనా ఓటు వేయమనే హక్కు మనకు మాత్రమే ఉంది. ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరు. అన్ని ఇళ్ళకి పోలేరు. వాళ్ళ ఇళ్ళకి పోవాల్సిందే. అన్ని ఇళ్ళకి పోలేరు. మనం తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఇంటికి కూడా వాళ్ళు ఓటు వేసారా లేదనేది, ఓటు వేస్తారా లేదనేది తర్వాత విషయం. మనకైతే ధైర్యంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఓటు అడగగలం. ఎందుకంటే పని చేసాం మనం. అందుకే మన నాయకుడు చెప్పారు, నేను పని చేస్తుంటే, నేను సంక్షేమం అందించుంటే, ఆ అందించిన సంక్షేమం మీ ఇంటికి అందుంటే నన్ను ఆస్వాదించండి, లేదంటే అవసరం లేదు. మరి ఆ జగన్ని మరి గెలిపించవలసిన బాధ్యత మన అందరి. షేర్ చేసుకుని అటెన్నా కనపడి మంచి పని చేస్తున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.